నమస్తే, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను శ్రీకాంత్ రెడ్డి, జర్నలిస్ట్. సో రియల్ ఎస్టేట్ టీవీలో ఇప్పటి వరకు ప్రైవేట్ బిల్డర్సు, ప్రైవేట్ డెవలపర్సు అపార్ట్మెంట్ ఫ్లాట్సు కస్టమర్స్కి అమ్మేవారు. అవన్నీ వీడియోస్ చూపించాం గతంలో. సో ఈరోజు ఫస్ట్ టైం మీకు ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం కన్స్ట్రక్షన్ చేసి ఫ్లాట్స్ అమ్ముతుంది. అంటే ఇది మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఈ ఫ్లాట్స్ కొనే విధంగా ఉంటాయి. సో మరి ఈ ఫ్లాట్స్ ఎట్లా కొనాలి? సో ఈ ఫ్లాట్స్ వేలంలో దక్కుతుంది, వేలంలో ఎలా పాల్గొనాలి, ఈ ఫ్లాట్స్ ఎక్కడ ఉన్నాయి, సైజెస్ ఏంటి, సో రేట్స్ ఎలా ఉన్నాయి. సో నిజంగా రేట్స్ చెప్తే చాలా టెంప్టింగ్గా ఉంటుంది. మీకు చెప్పాను కదా, మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కొనే విధంగా ఉంటాయి. వీటికి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఏంటి ఈ ఫ్లాట్స్ ఎక్కడ ఉంటాయి, ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ ఫ్లాట్స్ వచ్చేసి ఇక్కడ మనం చూడొచ్చు, తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ, ఇది ప్రభుత్వ సంస్థనే. సో ఇదే కన్స్ట్రక్షన్ చేసి ఫ్లాట్స్ను వేలం వేస్తుందన్నమాట. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. సో ఈ ఫ్లాట్స్ ఎప్పటి నుంచి అవైలబుల్ ఉన్నాయంటే, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పటి నుంచే ఈ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఈ ఫ్లాట్స్ కడుతున్నారు. సో ఇది ఎక్కువ హైదరాబాద్ పరిసరాలనే వీటిని కట్టారు, చాలా లిమిటెడ్గా కట్టారు. నాగోల్ పరిసరాల్లో ఉన్నటువంటి బండ్లగూడలో మీకు ఆనంద్ నగర్ కాలనీ వెళ్తుంటే అక్కడే కనిపిస్తుంది రాజీవ్ స్వగృహ ఫ్లాట్స్ ఇవి. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు పోచారం ఐటీ హబ్, ఏదైతే మనకు ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి గట్కేసర్ వైపు వెళ్తుంటే మనకు ఫ్లైఓవర్ వస్తుంది. జోడిమెట్ల ఎక్స్ రోడ్ దాటగానే మనకు పోచారం ఐటీ హబ్, చాలా భారీ ఐటీ హబ్ ఇది. ఆ ఐటీ హబ్కు వెనకాలనే అక్కడ కన్స్ట్రక్షన్ చేసింది. సో ఇందులో 1 BHK, 2 BHK, 3 BHK అనమాట. ఫ్యామిలీస్కి, చిన్న ఫ్యామిలీస్కి, పెద్ద ఫ్యామిలీస్కి సరిపడు విధంగా ఈ ఫ్లాట్స్ని కన్స్ట్రక్షన్ చేశారు. సో ఈ ఫ్లాట్స్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, మిడిల్ క్లాస్ వాళ్ళు కొనే విధంగా చాలా తక్కువ బడ్జెట్లో వీటిని వేలం వేస్తున్నారు. సో మరి వీటి ప్రాసెస్ ఇప్పుడు తెలుసుకుందాం. సో గతంలో 2022-23లో కూడా ఈ ఫ్లాట్స్ వేలం వేసింది. సో వేలం వేశాక మిగిలిపోయిన ఫ్లాట్స్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది తాజాగా. సో ఆ నోటిఫికేషన్లో ఏమున్నాయి, సో రేట్లు ఎలా ఉన్నాయి, ఇవన్నీ మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. సో చూడొచ్చు. సో ఇప్పుడు మనకి ఇది వెబ్సైట్ ఎవరైనా ఓపెన్ చేయొచ్చు. swagruha.telangana.gov.in ఓపెన్ చేస్తే మనకు ఈ విధంగా డిస్ప్లే వస్తుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ నోటిఫికేషన్ ఉంది, అండ్ ఇక్కడ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ గ్యాలరీ ఉంది, హోమ్ ఉంది. ఈ విధంగా మనకు డాష్ బోర్డ్ కనిపిస్తుంది. సో ఇప్పుడున్న నోటిఫికేషన్ ఏంటి, ఆ ఫ్లాట్స్ అలాట్మెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ నోటిఫికేషన్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఫ్లాట్స్ అలాట్మెంట్ అని కనపడుతుంది ఇక్కడే. సో ఈ విధంగా మనకు డీటెయిల్స్ క్లియర్గా ఉంటాయి. ఇది మనం చూడొచ్చు. సో ఇది ఇటు వైపు ఇంగ్లీషు, ఇది తెలుగు అనమాట డిస్ప్లే. సో మీకు ఇప్పుడు ఇది నేను మీకు తెలుగుది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడొచ్చు, తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ అనమాట. సో మొన్న 2025 జూలైలోనే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో ఇది గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ వేలం వేస్తున్నామని ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో గేటెడ్ కమ్యూనిటీస్ అంటే అక్కడ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీస్లో ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కొనలేరు. ఆ కాన్సెప్ట్ తోటి మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ కోసం ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. సో ఇది ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇప్పుడు ఈ ఫ్లాట్స్ ఎక్కడ అవైలబిలిటీ ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు విషయాలు తెలుసుకుందాం. సో నెంబర్ 1 వచ్చేసి మనకు ఇది బండ్లగూడ, మేడ్చల్, మల్కాజ్గిరి డిస్టిక్. అంటే మనకి దీని టౌన్షిప్ పేరు వచ్చేసి సహభావన టౌన్షిప్ అనమాట. రెండోది వచ్చేసి సద్భావన టౌన్షిప్, ఇది పోచారం, ఇది కూడా మేడ్చల్, మల్కాజ్గిరి, అంటే గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉంటుంది. సో పేరు మార్చారు. సో మనం ఇప్పుడు ఈ ఫ్లాట్స్ అవైలబిలిటీ కూడా ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు బండ్లగూడ విషయానికి వస్తే మనకి ఇక్కడ కేటగిరీ వైజ్ ఫ్లాట్స్ రేట్స్ ఎలా ఉంటాయి, ఎస్ఎఫ్టీ ఎంత అడ్వాన్స్ కట్టాలనేది కూడా క్లియర్గా ఉంది. సో ఒకసారి ఫ్లాట్ డీటెయిల్ చూద్దాం ఈ బండ్లగూడకు సంబంధించినవి. ఫస్ట్ మనకు 1 BHK నుంచి చూద్దాం. సో 1 BHK వచ్చేసి సీనియర్ సిటిజన్స్కి అనమాట ఇది. సో అంటే వారి సైజులో కూడా ఉంది. సో సైజ్ వచ్చేసి 645 స్క్వేర్ ఫీటు, గుర్తుపెట్టుకోండి, ఎస్ఎఫ్టీలో అనమాట ఇది 645 స్క్వేర్ ఫీటు. అండ్ అవైలబుల్ ఇప్పుడు ఎన్ని ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయంటే 24 ఫ్లాట్స్. అంటే గతంలో వేలం వేశారు, చాలామందికి అలాట్మెంట్ అయి కొన్నారు. సో ఇప్పుడు మిగిలిపోయిన ఫ్లాట్స్ వచ్చేసి 24 ఫ్లాట్స్ ఉన్నాయి. సో మనకి ఇది కాస్ట్ వచ్చేసి ఫర్ ఎస్ఎఫ్టీ 2750 రూపీస్. సో ఇది రెగ్యులర్ సైజ్ ఫ్లాట్ అనమాట. అంటే ఇది ఫినిషింగ్ ఉండదు, ఇంట్లో వుడ్ వర్క్ చేయరు, జస్ట్ మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవ్వడానికి ఉంటాయి అనమాట. సో మనకు టైల్స్, బాత్రూమ్స్ సంబంధించిన అన్నీ రెడీ అయి ఉంటాయి. సో లోపల వుడ్ వర్క్స్ ఇవన్నీ చేయించారు. సో ఇది రెగ్యులర్ ఫ్లాట్కి సంబంధించింది. ఇందులో మోడల్ ఫ్లాట్ ఉంది. మోడల్ ఫ్లాట్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి మనకు 3350 ఫర్ ఎస్ఎఫ్టీ అనమాట. దానికి ఒక 500, 550 అట్లా తేడా ఉంది. సో ఈ మోడల్ ఫ్లాట్కి రెగ్యులర్ ఫ్లాట్కి ప్రధాన తేడా ఏంటంటే, ఈ మోడల్ ఫ్లాట్లో మొత్తం మనకు వుడ్ వర్క్ చేసి ఉంటారు,
లోపల టైల్స్ ఇలాంటివి కంప్లీట్ వర్క్ అయి ఉంటుంది. మనము గృహప్రవేశం చేసుకోవడం ఒకటే మిగిలి ఉంటుందన్నమాట. సో ఈ రెగ్యులర్ ఫ్లాట్లనేమో కొంచెం సెమీ ఫినిష్డ్ అనమాట. ఇది కంప్లీట్గా ఫినిష్ అయి ఉండదు. సో ఇది వచ్చేసి ఫుల్లీ ఫర్నిష్డ్ అనమాట. సో మరి దీనికి వచ్చేసి దీని కాస్ట్ ఎంత అంటే మనకు 18 lakhs. 1 BHK వచ్చేసి 18 lakhs, 645 SFT. సో దీనికి వచ్చేసి అడ్వాన్స్ పే చేయాలి, 1 lakh అడ్వాన్సు. సో మరి ఈ అడ్వాన్స్ ఎక్కడ పే చేయాలి ఏంటి అని మీకు క్లారిటీ ఇస్తాను. సో ఇది వచ్చేసి మనకు 1 BHK ఫ్లాట్కి 1 lakh అడ్వాన్స్ వచ్చేసి డీడీ రూపంలో చేయాలి. సో డీడీ ఎవరి పేరు మీద తీయాలి ఏంటనేది మీకు ఇక్కడ క్లియర్గా ఉంది. సో మీకు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ పైన మనకు స్టార్టింగ్లో ఉంది. సో ఆసక్తి గల దరఖాస్తుదారులు అడ్వాన్స్ టోకన్ అమౌంట్ను డీడీ రూపంలో మేనేజింగ్ డైరెక్టర్ TGR SCL హైదరాబాద్ పేరుతోటి ఏదైనా జాతీయ బ్యాంకుల్లో డీడీ తీయొచ్చు. సో ఆ డీడీతో పాటు మనం అప్లికేషన్ తీసుకోవాలి అక్కడే. ఏదైతే మనకు బండ్లగూడలో ఆఫీస్ ఉంది, దీని హెడ్ ఆఫీస్ వచ్చేసి హిమాయత్ నగర్లో ఉంటుంది. మీరు బండ్లగూడకి వెళ్తే అక్కడ ఆఫీస్ ఉంటుంది. సో అక్కడ కన్సల్ట్ ఆఫీసర్ కలిస్తే మీకు ఒక అప్లికేషన్ ఇస్తారు. అప్లికేషన్ ఫిల్ చేయాలి ఫుల్ డీటెయిల్స్ తోటి. ఫిల్ చేసిన తర్వాత దానికి ఈ డీడీని అటాచ్మెంట్ చేయాలి. సో అక్కడ మనం ఆధార్ కార్డు కూడా ఇవ్వాలి. ఇంకా డీటెయిల్స్ అన్నీ వాళ్ళు చెప్తారు ఏమేం కావాలి. సో ఈ డీడీ మెయిన్ అనమాట. ఎవరైతే డీడీ కట్టిన వాళ్ళకే ఈ వేలంలో పాల్గొనే అవకాశం ఉంటుందన్నమాట. ఇవి అవైలబుల్ ఫ్లాట్స్. సో ఇప్పుడు మనకు 24 ఫ్లాట్స్ ఉన్నాయి. ఇందులో 100 మంది వచ్చారు అనుకోండి సేమ్ సైజ్ తోటి. సో ఈ 100 మందికి సంబంధించి వేలం వేస్తారు. సో అంటే వేలం మీన్స్ టోకన్ సిస్టమ్ అనమాట. ఈ 100 టోకన్లన్నీ ఒక బాక్స్లో వేస్తారు. ఒక పర్సన్ పిలిచి ఆ టోకన్ తీస్తారు. ఎవరికి లక్కీగా ఉంటే వాళ్ళకు అలాట్మెంట్ చేస్తారు ఈ 24 ఫ్లాట్స్ అనమాట. సో అలా ఈ 100 మందిలో 24కి వచ్చాయి. మరి మిగతా 76 మెంబర్స్ పరిస్థితి ఏంటి? మరి ఆ 1 lakh రిటర్న్ ఇస్తారంటే ఎస్, రిటర్న్ ఇచ్చేస్తారు. ఆ డీడీని మనకు వాపస్ ఇచ్చేస్తారు. ఆ రోజు కానీ నెక్స్ట్ డే కానీ ఎవరైతే మిగిలిపోయినాయి ఉంటారో వాళ్ళకి వాపస్ ఇచ్చేస్తారు. సో ఈ 1 lakh మీకు సేఫ్ అనమాట. ఇది జస్ట్ అడ్వాన్స్. ఎందుకు ఈ 1 lakh అడ్వాన్స్ తీసుకుంటున్నారు? అలాట్మెంట్ అయిన తర్వాతనే ఇవ్వచ్చు కానీ మీకు డౌట్ ఉంటుంది. సో గతంలో వేలం వేసినప్పుడు జరిగిన కొన్ని మిస్టేక్స్ ఏంటంటే అందరు వేలంలో పాల్గొన్నారు, అలాట్మెంట్ అయింది. అలాట్మెంట్ అయిపోయిన తర్వాత దాదాపు 2 సంవత్సరాల వరకు వాళ్ళు ఫ్లాట్స్ కొనలేదు. ఆ విధంగానే మిగిలిపోయినాయి. వాటి మెయింటెనెన్స్ కూడా బాలేదు. సో కాబట్టి ఈ విధంగా అయితే అన్నోన్ పర్సన్స్, అవసరం లేని వాళ్ళు కూడా వచ్చి ఏదో టైంపాస్కు ఇందులో పాల్గొంటున్నారు వేలంలో అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎవరైతే కావాలి నిజంగా ఫ్లాట్ కావాలనుకునే వాళ్ళు, సీరియస్గా ఉన్న వాళ్ళే ఇక్కడ 1 lakh అడ్వాన్స్ పేమెంట్ చేయాలి. సో ఇది 1 BHK సీనియర్ సిటిజన్ది. ఇంకోటి 1 BHK 545 SFT అనమాట. ఇది 105 ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. దీని కాస్ట్ వచ్చేసి సేమ్ 2750 రూపీస్ ఫర్ SFT. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు రెగ్యులర్ ఫ్లాటు. ఇది మోడల్ ఫ్లాట్, అంటే ఇది ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ వచ్చేసి మనకు 3350 రూపీస్ అనమాట. సేమ్ కాస్ట్ ఇది. ఈ 1 BHK మొత్తం కాస్ట్ సేమ్ ఉన్నాయి. అండ్ దీనికి టోటల్ కాస్ట్ వచ్చేసి 15 lakhs అండి. ఈ ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి 15 lakhs. దీనికి అడ్వాన్స్ కూడా 1 lakh డీడీ తీయాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు 2 BHK ఫ్లాట్ ఉంది. సో ఈ 2 BHK ఫ్లాట్ సైజ్ వచ్చేసి 798 SFT అనమాట. సో దీని ఫ్లాట్స్ ఎన్ని అవైలబుల్ ఉన్నాయంటే 19 ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఈ 19 ఫ్లాట్స్లో దీని కాస్ట్ వచ్చేసి కూడా సేమ్ 2750 రూపీస్. ఇది రెగ్యులర్ ఫ్లాట్కి అనమాట. ఇది సెమీ ఫర్నిష్డ్, ఇది కాస్ట్. నెక్స్ట్ దీనికి ఇంకోటి ఫుల్లీ కంప్లీటెడ్ అంటే ఫర్నిష్డ్ ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి 3700 రూపీస్ అనమాట. దీని టోటల్ కాస్ట్ వచ్చేసి 22 lakhs. అంటే మనకు 22 lakhsలో 2 BHK ఫ్లాట్ వస్తుంది సింపుల్గా. బయట మనకు 2 BHK ఫ్లాటు ఈ ఎల్బీ నగర్, ఉప్పల్ పరిసరాల్లో కొనాలంటే మినిమం 60 నుంచి 70 lakhs మధ్యలో ఉంది ఇప్పుడున్న రేటు. సో ఫర్ SFT కూడా 6500 కూడా తీసుకుంటున్నారు అక్కడక్కడ. అండ్ ఇంకా గేటెడ్ కమ్యూనిటీలో అయితే 7500, 8000 ఫర్ SFT ఉంది. సో ఇక్కడ మన కాస్ట్ వచ్చేసి 2750 అనమాట. లేదంటే ఫుల్లీ ఫర్నిష్డ్ వాటికి 3350 ఇలా తీసుకోవచ్చు. దీనికి 2 BHK ఫ్లాట్కి వచ్చేసి మనకు అడ్వాన్స్ డీడీ రూపంలో 2 lakhs చెల్లించాలి. సో నెక్స్ట్ మనకు 3 BHK అంటే 2 BHKలో ఇప్పుడు 1 సైజ్ అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ 19 ఫ్లాట్స్. నెక్స్ట్ 3 BHK ఫ్లాట్ వచ్చేసి ఇందులో 2 సైజెస్ ఉన్నాయి. ఇవి రెగ్యులర్ ఫ్లాట్స్ సైజ్ అనమాట. సో నెక్స్ట్ ఇవి 1141 SFT అండ్ 1266 SFT అనమాట. ఇందులో 8 ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. దీని కాస్ట్ వచ్చేసి పర్ SFT రెగ్యులర్ ఫ్లాట్స్కి అంటే సెమీ ఫర్నిష్డ్ వచ్చేసి 3000 పర్ SFT అనమాట. ఫుల్లీ ఫర్నిష్డ్ వచ్చేసి 4000 పర్ SFT. సో దీనికి మనకు టోటల్ కాస్ట్ వచ్చేసి మనకు 38 lakhs. సో మనకు ఓవరాల్గా చూసుకుంటే 38 lakhs వస్తుంది. సో 38 lakhsలో 3 BHK ఫ్లాట్ వస్తుంది. సింపుల్ లాజిక్. అండ్ మనకు
3 lakhs వచ్చేసి ఇక్కడ అడ్వాన్స్ డీడీ రూపంలో 3 lakhs పే చేయాలి. సో ఇదే 3 BHKలో ఇంకా 2 సైజెస్ ఉన్నాయి. అంటే 3 BHK డీలాక్స్ మోడల్ అనమాట. అంటే ఇంకా కొంచెం ఫ్యామిలీస్ పిల్లలు ఎక్కువ ఉండి సో పెద్దవాళ్ళు ఎక్కువ ఉన్న వాళ్ళు ఇది తీసుకోవచ్చు. సైజ్ ఎక్కువ ఉంది. అంటే ఇందులో సైజ్ వచ్చేసి 1487 అండ్ 1617 SFT అనమాట. సో ఇందులో ఫ్లాట్స్ జస్ట్ 3 ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. దీని కాస్ట్ కూడా 3000 ఫర్ SFT, సెమీ ఫర్నిష్డ్, ఫుల్లీ ఫర్నిష్డ్ వచ్చేసి 4000 ఫర్ SFT అనమాట. టోటల్ కాస్ట్ వచ్చేసి 49 lakhs అండ్ అడ్వాన్స్ కూడా 3 lakhs అనమాట. సో మనకు 3 BHK ఫ్లాట్ 1617 SFT ఈ ఎల్బీ నగర్ ఉప్పల్ ఏరియాలో చూసుకున్నా, కూకట్పల్లి అక్కడ చూసుకున్నా మనకు 3 BHK ఫ్లాట్ వచ్చేసి 1 CR మినిమం ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో మనకి ఇక్కడ చూడొచ్చు 49 lakhsకే ఇస్తున్నారు. రైట్. సో ఇది కాస్ట్ డీటెయిల్స్. ఓకే. సో మరి ఎక్కడ ఏంటి అనే డీటెయిల్స్ మీకు క్లారిటీ ఇస్తాను. సో దీనికి అడ్వాన్స్ చెల్లించడానికి చివరి తేదీ వచ్చేసి 29 జూలై 2025 ఈవినింగ్ 5 o'clock వరకు. ఎక్కడ సబ్మిట్ చేయాలి ఈ ఫ్లాట్స్కి సంబంధించినవి వచ్చేసి అంటే మనకు ఈ బండ్లగూడ ఫ్లాట్స్ నేమ్ వచ్చేసి సహభావన టౌన్షిప్. ఇది ఆఫీస్ అక్కడే ఉంటుంది, జనరల్ మేనేజర్ ఆఫీసు బండ్లగూడ టౌన్షిప్. మీకు గూగుల్లో కొడితే కూడా వస్తుంది బండ్లగూడ టౌన్షిప్ది. ఇప్పుడు 29th ఏదైతే జూలై లాస్ట్ డేట్ అని చెప్పానో అప్పటి వరకు మనము అప్లికేషన్ ఫిల్అప్ చేసి మన డాక్యుమెంట్స్ ఇవ్వాలి. అక్కడ వాళ్ళు చెప్తారు ఏమేమి ఇవ్వాలి, ఆధార్ కార్డు ఇంకా ఏమిటి, అండ్ నెక్స్ట్ డీడీ ఇవ్వాలి. ఇవి ఇచ్చిన వాళ్ళకి లాటరీ ఎప్పుడు ఇస్తారు, లాటరీ ఎప్పుడు నిర్వహిస్తారు అనేది అంటే సో అదే లొకేషన్ అంటే సహభావన టౌన్షిప్లోనే బండ్లగూడలోనే 30వ తారీఖు అంటే నెక్స్ట్ డేనే మనము లాటరీ నిర్వహిస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇది పోచారంకు సంబంధించింది అయితే 31 జూలై 2015 సాయంత్రం 5 గంటల వరకు. సో దీని ఆఫీస్ కూడా అదే లొకేషన్లోనే పోచారం టౌన్షిప్ మేనేజర్ ఆఫీస్లో కలవాలి. సో దీనికి వేలం ఎప్పుడు వేస్తారు అంటే సేమ్ లొకేషన్లోనే 1/8/2005కు అంటే ఆగస్టు 1st రోజు ఒకటి వేస్తారు 2 BHK ఫ్లాట్లకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిగతా వాటి కేటగిరీస్కి మాత్రం 2nd ఆగస్టు రోజు వేస్తారు. ఎందుకంటే ఇందులో ఫ్లాట్స్ ఎక్కువ ఉన్నాయి. మీకు ఆ పోచారం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిందంతా బండ్లగూడవి కాస్ట్ ఎట్లా ఉందనేది. సో ఈ విధంగా ఉంది. డీడీ సమర్పించాల్సిన చివరి తేదీ, వేలం వేసే డేట్ అనమాట. సో మీకు ఇది ఆన్లైన్లో ఓపెన్గా అవైలబుల్ ఉంటుంది ఎవరికైనా. మీకు ఇందాక వెబ్సైట్ చెప్పినట్టు ఒక్కసారి సద్భావన టౌన్షిప్ పోచారం. సో ఇది పోచారంలో ఇది మీకు ఇందాక అడ్రస్ చెప్పినట్టు ఇది మనం ఉప్పల్ దాటిన తర్వాత మనకు గట్కేసర్ వెళ్తుంటే పోచారం ఐటీ హబ్ వెనకాలనే ఉంటుంది. సో ఇక్కడ అవైలబిలిటీ ఫ్లాట్స్ ఒకసారి చూద్దాం. సో ఒకసారి చూసుకుంటే ఇది 1 BHK ఫ్లాటు 523 SFT అనమాట. సో పోచారంకి ఇక్కడికి బండ్లగూడకి ఫ్లాట్ సైజెస్ కూడా వేరియేషన్ ఉన్నాయి. అవి చూద్దాం ఒకసారి. కాస్ట్ కూడా వేరియేషన్ ఉంది కొంచెం. అండ్ నెక్స్ట్ 1 BHK ఫ్లాటు 523 SFT 250 ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ దీని కాస్ట్ వచ్చేసి అంటే సెమీ ఫర్నిష్డ్ 2500 ఫర్ SFT. సో ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ 250 రూపీస్ తేడా ఉంది పోచారంకి బండ్లగూడకి. అండ్ ఫుల్లీ ఫర్నిష్డ్ వచ్చేసి 3000 ఫర్ SFT అనమాట. టోటల్ ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి మనకు 13 lakhs 13 లక్షలోనే 1 BHK ఫ్లాట్ వస్తుంది. దీనికి అడ్వాన్స్ 1 lakh. సో నెక్స్ట్ 2 BHK ఫ్లాట్ సైజెస్ వచ్చేసి 761 SFT అవైలబుల్ ఉన్నాయి. అండ్ మనకు టోటల్ ఫ్లాట్స్ 340 ఫ్లాట్స్ ఉన్నాయి. దీని కాస్ట్ కూడా సేమ్ 2500 ఫర్ SFT, సెమీ ఫర్నిష్డ్, ఫుల్లీ ఫర్నిష్డ్ 3200. సో టోటల్ కాస్ట్ వచ్చేసి మనకు 19 లక్షల రూపాయలు 2 BHK ఫ్లాట్ 761 SFT. దీనికి అడ్వాన్స్ కూడా 2 lakhs కట్టాలి. నెక్స్ట్ 3 BHK ఫ్లాట్స్ చూద్దాం. 3 BHK ఫ్లాట్ వచ్చేసి 1150 SFT టు 1250 SFT అనమాట. ఇందులో కొన్ని ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి, జస్ట్ 4 ఫ్లాట్సే ఉన్నాయి. దీని కాస్ట్ వచ్చేసి 2250 అంటే 2250 రూపీస్. సెమీ ఫర్నిష్డ్, ఫుల్లీ ఫర్నిష్డ్ వచ్చేసి 3050 రూపీస్. దీని టోటల్ కాస్ట్ వచ్చేసి మనకు 27 lakhsలోనే 3 BHK ఫ్లాట్ వస్తుంది. అడ్వాన్స్ 3 lakhs. నెక్స్ట్ 3 BHK ఫ్లాటు ఇది డీలాక్స్ మోడల్ అంటే సైజ్ ఎక్కువ ఉంటుంది. 1400 SFT నుంచి 1600 SFT వరకు ఇందులో 2 ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో దీని కాస్ట్ వచ్చేసి 2250 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అనమాట. సో ఇది మోడల్ ఫ్లాట్ అంటే ఇది సెమీ ఫర్నిష్డ్ వచ్చేసి 2950 రూపీస్. దీని టోటల్ కాస్ట్ వచ్చేసి 34 lakhs అనమాట. సో బండ్లగూడకి పోచారంకి కూడా వేరియేషన్ తేడా ఉంది. ఎందుకంటే సో ఆ కన్స్ట్రక్షన్ కావచ్చు అండ్ సైజెస్ కావచ్చు ఏరియా వైజ్గా సో ఇక్కడ డిస్ప్లే చేశారు. అప్లికేషన్ పెట్టుకున్నారు, డీడీ ఇచ్చారు. సో మరి చాలామంది ఈ లాటరీలో ఎలా పాల్గొనాలి అనుకుంటారు. ఎవరైతే డీడీ సమర్పించారో క్లియర్గా వాళ్ళందరివి ఇక్కడైతే డేట్స్ ఇందాక చెప్పినట్టు
అందరివి ఒకటే ఏరియాలో లాటరీ చేశారు. అంటే బండ్లగూడ సపరేటు, పోచారం సపరేటు. సో ఎక్కువ ఫ్లాట్స్ ఉంటే కొంచెం టైం టేకన్ ఉంటుంది. తక్కువ ఫ్లాట్స్ ఉన్న వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది. సో ఈ లాటరీ అంతా చాలా క్రమశిక్షణగా, యాక్యురేట్‌గా చేస్తారు. ఎందుకంటే ఓపెన్ లాటరీ సిస్టమ్ అనమాట. అందరూ ఓపెన్ కనిపిస్తుంది. గతంలో రియల్ ఎస్టేట్ టీవీలో ఇది మనం లైవ్ టెలికాస్ట్ చేస్తాం. ప్రభుత్వం కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. ప్రభుత్వం కూడా దీన్ని టెలికాస్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరికి ప్రలోభాలకు గురి కాకుండా ఎవరికైతే జెన్యూన్‌గా కట్టుకుంటారో డీడీస్ వాళ్ళకి ఖచ్చితంగా అవుతుంది. సో వచ్చిన వాళ్ళకి అలాట్మెంట్ చేస్తారు. ఒకవేళ రాలేదు అంటే ఆ డీడీని మనకు నెక్స్ట్ డేనే రిటర్న్ ఇచ్చేస్తారు. ఏదైతే 1,00,000, 2,00,000, 3,00,000. సో లేదు మీకు 2 BHK ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో అప్లై చేసిన వాళ్ళు కొంతమంది ఉర్రు. నచ్చిన ఫ్లాట్ మీకు అలాట్మెంట్ కాలేదు. సో ఫ్లాట్స్ అవైలబుల్ ఉంటే మార్చుకోవచ్చు అదే రోజు. సో మాకు ఆ ఫ్లాట్ నచ్చలేదంటే మళ్ళీ వాళ్ళు ఆఫీసర్స్‌తో మాట్లాడితే దాన్ని రీఅలొకేట్ చేసే విధంగాని దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఫ్లాట్స్ అవైలబుల్ ఉంటేనే, అవైలబుల్ లేకపోతే వచ్చిన ఫ్లాట్ తీసుకోవాల్సిందే. సో లాటరీలో మీ పేరొచ్చింది. సో మరి నెక్స్ట్ ఏంటి అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో దానికి సంబంధించిన గైడ్‌లైన్స్ కూడా మనకి వెబ్‌సైట్‌లోనే ఉన్నాయి. సో మనకు గైడ్‌లైన్స్ కూడా ఇందులో ఉంటుంది. ఎట్లా తీసుకోవాలి ఫ్లాటు, ఏంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి అనేది కూడా మీకు ఇక్కడ ఉంటుంది. సో మీకు నేను అదంతా ఇంగ్లీష్‌లో ఉంది. మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో 1 BHK ఫ్లాట్ ఎట్లా ఉంటుంది సీనియర్ సిటిజన్స్ వచ్చేసి అంటే మనకు హాల్, కిచెన్, బెడ్‌రూమ్ ఉంటుంది. అటాచ్డ్ టాయిలెట్, యూటిలిటీ ఏరియా, బాల్కనీ, గెస్ట్ రూమ్ లాగా ఉంటుంది. అండ్ 1 BHKలో హాల్ విత్ కిచెన్ ఉంటుంది. 1 BHK రూము విత్ అటాచ్డ్ టాయిలెట్ ఉంది. యూటిలిటీ ఏరియా, బాల్కనీ ఉంటుంది. సో 2 BHK ఫ్లాట్‌కి వచ్చేసి మనకు హాల్ విత్ కిచెన్ ఉంటుంది. 2 బెడ్‌రూమ్స్ ఉంటాయి. 2 టాయిలెట్స్ విత్ అటాచ్డ్ ఉంటాయి. ఇక్కడ యూటిలిటీ ఏరియా కూడా ఉంటుంది. నెక్స్ట్ 3 BHK వచ్చేసి ఇందులో హాల్ ఉంటుంది. 3 బెడ్‌రూమ్స్ ఉంటాయి. 2 అటాచ్డ్ టాయిలెట్స్ ఉంటాయి. ఒక కిచెన్ ఉంటుంది. పూజా రూమ్ వస్తుంది. యూటిలిటీ ఏరియా వస్తుంది. అండ్ సిట్అవుట్ ఏరియా కూడా ఉంటుంది. సో నెక్స్ట్ ఒకవేళ ఈ ఫ్లాట్ అలాట్ అయింది. అలాట్ అయిన తర్వాత పేమెంట్ సిస్టమ్ ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తాను. సో మీకు ఇక్కడ క్లియర్‌గా ఉంది చూడండి. ఒకవేళ ఎవరికైతే అలాట్మెంట్ అయిన తర్వాత ఇంటిమేషన్ లెటర్ వస్తుంది. సో దాంట్లో ఫస్ట్ ఇన్‌స్టాల్మెంట్ కింద 25% అమౌంట్ పే చేయాలి. అంటే ఇది వచ్చేసి మనకు వితిన్ 70 డేస్ ఏదైతే ఇంటిమేషన్ లెటర్ వచ్చిన తర్వాత 7 డేస్లో మనం 25 పే చేయాలి. ఆ తర్వాత మనకు అలాట్మెంట్ కన్ఫర్మేషన్ లెటర్ వస్తుందన్నమాట. అప్పుడు మనం ఇంకా మిగతా ఒక 50% పే చేయాలి. ఇది సెకండ్ ఇన్‌స్టాల్మెంటు. సో ఇది వితిన్ 30 డేస్ అనమాట. లెటర్ ఇష్యూ అయిన తర్వాత నెక్స్ట్ పేమెంట్ అంటే లాస్ట్ పేమెంట్ వచ్చేసి బ్యాలెన్స్ కాస్ట్ వచ్చేసి వితిన్ 60 డేస్ అంటే అలాట్మెంట్ కన్ఫర్మ్ అయిపోతుంది. అంటే 2 టైమ్స్ అలాట్మెంట్ కన్ఫర్మేషన్ లెటర్ అయిన తర్వాత సో ఇది 60 డేస్కి పేమెంట్ చేయాలి. సో పేమెంట్ చేసిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఆ తర్వాత మనకు ఎన్ఓసి కూడా ఇస్తారు అక్కడ. సో లేదు ఒకవేళ 1,00,000 పేమెంట్ కట్టిన తర్వాత అలాట్మెంట్ లెటర్ వచ్చినాక కూడా మీరు నెగ్లిజెన్స్ చేస్తే మాత్రం సో మీకు దాని రెస్పాండ్ కాకపోతే ఏదైతే 1,00,000 డీడీ ఉందో అది రిటర్న్ ఇవ్వరు. లేదు 25% కట్టారు. సెకండ్ ఇన్‌స్టాల్మెంట్ కూడా మీరు పేమెంట్ చేయలేదు. అలానే పెండింగ్ ఉంది. రెస్పాండ్ కాకపోతే అమౌంట్ రిటర్న్ రాదు. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా. సో ఇక్కడ ఇంకో కండిషన్ ఉంటుందండి. ఏదైతే డీడీ సమర్పించినప్పుడు మీకు ఎక్కడ సొంతిల్లు లేదు అని ఒకటి మీరు లెటర్ రాసి ఇవ్వాల్సి వస్తుంది. మీకే అది ఖచ్చితంగా చేయాలి. సో ఎందుకంటే చాలామంది సో ఇండ్లు ఉన్నవాళ్ళు కూడా ఇండ్లు వచ్చి పాల్గొంటున్నారు. నిజమైన లబ్ధిదారులకు దొరకట్లే అని కూడా గవర్నమెంట్ కండిషన్ పెట్టింది. ఖచ్చితంగా ఎక్కడ లెటర్ మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో తర్వాత మీకు ఏంటి అంటే మరి ఇక్కడ మరి గేటెడ్ కమ్యూనిటీ అని పైనే ఉంది. మరి గేటెడ్ కమ్యూనిటీ లాగా అన్నీ ఉంటాయంటే సో మీకు పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది. సో పార్కింగ్ ఉంది, కార్ పార్కింగ్ కూడా ఉంది అండ్ బైక్ పార్కింగ్ కూడా ఉంది. మీకు కొనొచ్చు. దాన్ని బట్టి మీకు ఎంత కావాలో దాన్ని బట్టి. సో ఆ పార్కింగ్కి సపరేట్ కాస్ట్ ఉంటుందన్నమాట. కాస్ట్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఓపెన్ పార్కింగ్ వచ్చేసి 1,00,000 ఇది ఓన్లీ పోచారంలో అవైలబుల్ ఉంది ఓపెన్ పార్కింగ్ అనమాట. సెల్లార్ పార్కింగ్ వచ్చేసి 2.25 lakhs. స్టిల్ట్ పార్కింగ్ వచ్చేసి 3.25 lakhs అనమాట. సో పార్కింగ్ కాస్ట్ ఇందులో ఇంక్లూడ్ కాదు. ఇందాక మీకు ఏదైతే చెప్పినో అందులో ఇంక్లూడ్ కాదు. సో నెక్స్ట్ మనకు ఎమ్యూనిటీస్ కూడా ఒక మినీ ఫంక్షన్ హాల్ ఉంది. లోపల ఒక 200-300 మెంబర్కి ఫంక్షన్ చేసుకోవడానికి అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఉంది. ఇంకా మనకు వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. ఇందులో మనకు లిఫ్ట్ ఉంటుంది, సర్వీస్ లిఫ్ట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ పీపుల్ రెగ్యులర్గా వాడుకోవడానికి ఉంటుంది. అంటే కార్గోది ఉంది, మామూలుగా పీపుల్ వెళ్ళడానికి అండ్ స్టెప్స్ ఉంటాయి. సో వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. సో ఇందులో మెయింటెనెన్స్ ఉంటుందన్నమాట. సో మెయింటెనెన్స్ ఏంటంటే అందులో అసోసియేషన్ చేస్తారు. ఏదైతే ఫ్లాట్స్ ఉన్నాయో కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే సో బండ్లగూడ
సో అంటే ఇక్కడ అసోసియేషన్ ఏర్పాటు చేసిన తర్వాత అది మెయింటెనెన్స్ పేమెంట్ చేస్తే ఆ పేమెంట్ నుంచే వాటర్ బిల్లు, వాటర్ సప్లై, సెక్యూరిటీ, అక్కడ ఏదైనా మెయింటెనెన్స్ కోసం మనకు మెయింటెనెన్స్ ఉంటుంది. సో మీరు ఒకసారి ఫ్లాట్ అలాట్మెంట్ అయిన తర్వాత అక్కడ ఎంత ఉంది అంటే పోచారంలో ఎంత ఉంది, బండ్లగూడలో ఎంత ఉందో మీకు ఒక క్లారిటీ వస్తుందన్నమాట. సో ఇక్కడ మెన్షన్ చేశారు కార్పస్ ఫండ్ ₹50 ఫర్ ఎస్ఎఫ్టీ. ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫ్లాట్స్ అంటే ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ టైంలో మనకు అది పేమెంట్ చేసుకోవచ్చు. అయ్యాక మేము 50% పేమెంట్ చేసాం, మిగతా డబ్బులు మా దగ్గర లేవు, వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తామంటే అవ్వదండి. మీరే చేసుకోవాలి రిజిస్ట్రేషన్, మీరే ఏదైనా అప్పు తెచ్చి కట్టుకోవాలి. సో లేదంటే ప్లస్ పాయింట్ ఏంటంటే వీటికి బెనిఫిట్ అప్ టు 80% వరకు బ్యాంక్ లోన్స్ వచ్చాయి. గతంలో కొన్నవారితో కూడా మనం మాట్లాడాం. సో 80% బ్యాంక్ లోన్ కూడా ఈజీగా వస్తుంది. మనం నెల రోజులు, 30 డేస్, తర్వాత 60 డేస్ తిరగాల్సిన అవసరం లేదు. వితిన్ 1 వీక్లో కూడా దీనికి లోన్ ఇచ్చారు. ఆ లోన్లో కూడా ఫ్లాట్స్ కొనొచ్చు, ఆ అవకాశం కూడా ఉంది. బట్ అది కూడా ఎలిజిబిలిటీ ఉండాలి, సిబిల్ కరెక్ట్ ఉండాలి, మీకు గతంలో లోన్ తీసుకున్న వాళ్ళు క్లియర్గా ఉండాలి, మీకు కూడా ఇన్కమ్ ఫెసిలిటీస్ కూడా చూస్తారు ఆ విధంగా. సో ఇక్కడ మీకు మెన్షన్ నో హౌస్ సర్టిఫికేట్ మాత్రం ఖచ్చితంగా అక్కడ ఇవ్వాలి. ఏదైతే బండ్లగూడ పోచారం ప్రాజెక్టులు ఉన్నాయో అలాంగ్ విత్ టోకెన్ అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు మాత్రం 1 BHK 2 BHKకి మాత్రం నో హౌసెస్ సర్టిఫికేట్ మాత్రం ఇవ్వాలి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మరి ఇంకా దీనికి సంబంధించిన ఇంకా డీటెయిల్స్ కావాలంటే మీకు వెబ్సైట్లో కూడా ఇక్కడ మీకు డాక్యుమెంట్స్ ఉంటాయండి. సో ఈ ఫ్లాట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ క్లియర్గా ఉంటాయి. అంటే గవర్నమెంట్ కాబట్టి ఈ ఫ్లాట్స్ అన్ని కన్స్ట్రక్షన్ చేసింది కార్పొరేషన్. సో దీనికి సంబంధించిన జీవో ఏంటి, దీనికి సంబంధించిన సేల్ డీడ్ డ్రాఫ్ట్ ఎట్లా ఉంటుంది, సో దీనికి సంబంధించిన డిజైన్ ఎలా ఉంది, ప్లానింగ్ అప్రూవల్ ఏంటి, సో జిహెచ్ఎంసీ బిల్డింగ్ అప్రూవల్స్ ఏంటి, బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చిందా లేదా, అన్డివైడ్ షేర్ ఎంత ఉంటుంది, సో ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ చూడొచ్చు. స్కెచ్ ఎలా ఉంటుంది, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఏంటి, యూనిట్ ఫ్లాట్స్ ఎట్లా ఉన్నాయి, సో ఇవన్నీ మీకు ఏ పోచారం ఉంది. సో మనకు బండ్లగూడ ఉంది. ఫుల్ అంటే యాక్షన్లో పాల్గొంటే మీకు క్లారిటీ వస్తుంది. సో ఒకవేళ ఆ రోజు లైవ్ ఉంటే మేము కూడా మన రియల్ ఎస్టేట్ టీవీలో మేము మీకు లైవ్ టెలికాస్ట్ చేస్తాం. ఎందుకు ఈ వీడియో చేయాల్సి వచ్చింది అంటే గతంలో ప్రభుత్వం ప్రకటన చేసింది, చాలామంది పట్టించుకోలేదు. సో ఫ్లాట్స్ మిగిలిపోయాయి. సో అయితే వేలం వేసిన రోజు లైవ్ టెలికాస్ట్ చేస్తుంటే చాలామంది వీడియో కింద కామెంట్స్ పెట్టారు, ఈ టోకెన్ ఎక్కడ దొరుకుతుంది, ఎట్లా అప్లై చేసుకోవాలి అవన్నీ. సో అందు గురించి ఈసారి మనం ప్రకటన వెలువడిన వెంటనే, ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే ఈ వీడియో చేయడం జరిగింది. సో చూడండి, మీరు బయట ఫ్లాట్స్ కొనే కంటే ఇక్కడ కొనడం ఉత్తమం మిడిల్ క్లాస్ వాళ్ళకి అండ్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి. సో బయట మీకు కాస్ట్ ఎంత ఉందో మీకు అందరికి చాలామందికి తెలుసు. ఇది చాలా తక్కువ కాస్ట్లోనే చూడొచ్చు. మీకు మినిమం వచ్చేసి 15 lakhs నుంచి లాస్ట్ 49 lakhs వరకు కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి ఫ్లాట్స్, అండ్ 13 lakhs కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇంకా డౌట్స్ ఉంటే మీకు www.swagruha.telangana.gov.in ఇదైతే మీకు ఇప్పుడు పేజ్ కనిపిస్తుంది, ఇది గూగుల్లో ఓపెన్ అవుతుంది. ఇంకా డీటెయిల్స్ కావాలంటే మీకు ఆఫీసర్స్ నెంబర్ కూడా డిస్ప్లే ఉన్నాయి. బండ్లగూడకు సంబంధించిన ఆఫీసర్ ఉంటాడు, పోచారంకి సంబంధించిన ఆఫీసర్ ఉంటారు. వాళ్ళ నెంబర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ QR కోడ్ కూడా ఉంది, మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి వస్తుంది. సో ఏంటి స్పెషాలిటీ అనేది కూడా ఇక్కడ చేశారు. 100% చిక్కు లేని క్లియర్ టైటిల్ అనమాట. ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్ అక్విజిషన్ చేసి గవర్నమెంట్ ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి ఇంకా మీకు టైటిల్ క్లియరెన్స్కి సంబంధించిన డిస్టర్బెన్స్ ఉండదు. కార్పొరేషన్ లిమిటెడ్ అంటే తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించింది. అండ్ మంచి కనెక్టివిటీ ఉంది. ప్రతి ఏదైతే బండ్లగూడ పోచారంకి కూడా 100 feet రోడ్ కనెక్టివిటీ ఉంది. సో గేటెడ్ కమ్యూనిటీ. సో చూసారు కదండి. సో రాజీవ్ స్వగృహ ఫ్లాట్స్ వేలం సంబంధించిన డీటెయిల్స్. సో మీరు ఇంకా డీటెయిల్స్ కావాలంటే వెబ్సైట్ని కాంటాక్ట్ అవ్వండి, లేదంటే మీరు పోచారం బండ్లగూడ ఆఫీస్కి వెళ్తే అక్కడ కార్పొరేషన్ సంబంధించిన ఆఫీసర్స్ అక్కడే ఉన్నారు. రాజీవ్ స్వగృహ వేలంకు సంబంధించిన డీటెయిల్స్, ఎవరైనా వేలంలో పాల్గొనాలనుకుంటే ఆ డేట్లోపు మీరు డీడీ కట్టి పాల్గొనవచ్చు. సో గతంలో ఈ వేలంకు సంబంధించిన చాలామందికి సమాచారం తెలియక కొందరు అప్లై చేసుకోలేదు. సో మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఈ వీడియోని షేర్ చేయండి, చాలామందికి ఉపయోగపడుతుంది. అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇంకొకటి, దీనికి మీకు చాలా ఒక డౌట్ వచ్చి ఉంటుంది. ఏదైతే ప్రభుత్వం 2 BHK ఫ్లాట్స్ ఉన్నాయి కదా, అవే అనుకుంటున్నారు కదా, అవి కాదండి. అవి ప్రభుత్వం ఫ్రీగా పేదలకు ఇచ్చే ఫ్లాట్స్ అవి వేరే, ఇది కార్పొరేషన్ కట్టి అమ్ముతున్న ఫ్లాట్స్ ఇవి వేరే. ఇది వేరియేషన్ గుర్తుపెట్టుకోండి ఇది. సో ఇది వాళ్ళ రియల్ ఎస్టేట్ టీవీలో రాజీవ్ స్వగృహ ఫ్లాట్స్కి సంబంధించిన డీటెయిల్స్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.